అండ్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? సో ఐఎమ్ బేసిక్లీ ఫ్రమ్ చెన్నై. ఓకే. సో తెలుగులో ఇది నాది సెకండ్ ప్రాజెక్ట్. ఓ 5 years ముందు ఒక ప్రాజెక్ట్ చేసా, తర్వాత ఒక 3 years గ్యాప్, మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక 2 yearsగా చేస్తున్నా. అంతేనా? సో అంటే చెన్నైలో ఏమైనా ప్రాజెక్ట్? చెన్నైలో ఒక 3 ప్రాజెక్ట్ చేసా, సీరియల్సే. ఓకే. సో సీరియల్ ఇండస్ట్రీకి రావడానికి ముందు మూవీస్ వర్క్ చేసా. మూవీస్లో అంత ఏం రాలేదు, సో సీరియల్కి వచ్చేసా. ఓకే. బేసిక్గా ఇండస్ట్రీ అంటేనే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఇండస్ట్రీ, ఎందుకు మంచి మంచి వాళ్ళకే ఛాన్సెస్ రావట్లేదు ఎందుకు అనేసి. మీరు చెన్నై అయినా కూడా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ యాక్చువల్లీ తెలుగు అన్న ఒక ఎక్స్ట్రా లాంగ్వేజ్ నేర్చుకోవడానికే నేను ఇక్కడ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసి వచ్చింది. ఓకే. ఓకే. తెలుగు కంప్లీట్గా వచ్చా? అర్థమవుద్దా? కంప్లీట్గా అర్థమవుతుంది, మాట్లాడడానికి నాకు వచ్చు, ఒక 80% వచ్చు. ఓకే. 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 అండ్ అసలు ఎక్కడ, చెన్నైలో ఎక్కడ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఏం చదువుకున్నారు ఒకసారి చెప్పండి. ఓకే, నేను చెన్నైలో కొళతూరు అనే ఒక ఏరియా నుంచి వస్తున్నా. నేను బేసిక్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. చదివి జాబ్ దొరికి ఒక పెద్ద ఎంఎన్సీలో పని చేశా. తర్వాత అక్కడి నుంచి ఇది నా ప్యాషన్, నేను చిన్నప్పటి నుంచి ఏ బావాలో అనుకొని వచ్చానో అది కాదు కదా, ఇది వేరే ఇండస్ట్రీలో వెళ్తున్నానని ఆ జాబ్ని మానేసి వాళ్ళకి ఫైన్ కట్టేసి బయట వచ్చి తర్వాత మూవీస్ అలా ఎలా వెళ్ళి మళ్ళీ మోడలింగ్ ద్వారా కొంచెం చెన్నైలో మిస్టర్ చెన్నై అనే కాంపిటీషన్ గెలిచి దాని ద్వారా సీరియల్కి వచ్చాను. ఓకే. మోడలింగ్ చేశారు, మూవీస్కి వర్క్ చేశారు, ఇప్పుడు సీరియల్లో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. అండ్ చాలా సక్సెస్ఫుల్గా సాగుతుంది మీ జర్నీ. అండ్ బేసిక్గా లైక్ మీరు చూడడానికి ఒక హీరోలా ఉన్నారు సీరియస్లీ. అండ్ అంటే మూవీ సైడ్ ఎందుకు వెళ్ళాలనుకోలేదు, సీరియల్ సైడ్ ఎందుకు? కాదు, మూవీ సైడ్ వెళ్ళాలి అనుకోలేదు కాదు, నేను మూవీ సైడే ఫస్ట్ ట్రై చేసా. సో మూవీ సైడ్ ట్రై చేసి ఆ ట్రైయింగ్లో దెన్ స్టెప్గా వెళ్ళాలి అని ఫస్ట్ డైరెక్ట్ మూవీ వెళ్ళిపోయా. అది సక్సెస్ఫుల్గా అంత రాలేదు, బికాస్ ఏ ఒక బ్యాక్ సపోర్ట్ లేకుండా మనం వెళ్తే రావడం కష్టమే కదా. సో అలా వెళ్ళిపోయి ఏం సక్సెస్ రాలేదు. సో ఓకే, మనం కొంచెం స్టెప్గా వెళ్దామని నేను మోడలింగ్ ద్వారా ఇప్పుడు సీరియల్కి వచ్చా. ఇప్పుడు కూడా నా మూవీ థర్స్ట్ ఇంకా అవ్వలేదు, ఇంకా ట్రై చేస్తూనే ఉన్నా. ఒకవేళ డైరెక్ట్ హీరోగా వెళ్ళడానికి టఫ్గా ఉంటే కూడా డైరెక్టర్గా వెళ్దామని స్టోరీస్ రాస్తున్నా విత్ మై స్టోరీస్. సో దాంతో ప్రొడ్యూసర్ని కలిసి ఏమైనా ఒక నోన్ హీరోస్తో మూవీ చేద్దామని ప్లాన్లో ఉన్నా. దాని తర్వాత నన్ను పెట్టుకొని నేనే డైరెక్ట్ చేస్తాను. ఎందుకు ఫస్ట్ మూవీలోనే మిమ్మల్ని ఎందుకు పెట్టుకోకూడదు? ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయాలి కదా. ఎందుకు చేయరు అంటే, చూడ్డానికి ఇంత అందంగా ఉన్నారు, ఒక మూవీస్లో చేశారు, ఇంతకు ముందు సీరియల్స్ చేస్తున్నారు, మీ కథ కూడా మీ గురించి రాసుకుంటారు కదా, నేను ఇలా చేయాలి, నా బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది. సో అప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ కూడా అందులో మిక్స్ చేయొచ్చు కదా. చేయొచ్చు, బట్ నేను అనుకున్న అంత పెద్దగా చేయాలంటే నేను ఫస్ట్ మూవీ సీరియల్స్ చేసా, మూవీలో ఇది ఫస్ట్ మూవీ అని వెళ్తున్నప్పుడు నేనే డైరెక్ట్ చేసి నేనే ఫస్ట్ మూవీగా హీరోగా చేయాలంటే ప్రొడ్యూసర్ అంత కేపబుల్ చేయడానికి దొరుకుతుందా ఏంటో తెలీదు. సో బట్ డైరెక్టర్గా మనం ఒక హీరోకి ఒక ప్రొడ్యూసర్కి నచ్చేలా చేసేసామంటే, ఒక మంచి హీరో దొరికితే డైరెక్టర్గా ఒక స్థాయి వచ్చేసిందంటే దెన్ వీ కెన్. ఓకే. ఫైనల్గా మున్నా గారు మల్టీ టాలెంటెడ్ అనమాట. మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? నా ఫాదర్ బిజినెస్ మ్యాన్ అండ్ మదర్ ఇస్ హోమ్ మేకర్. ఓకే. అందరూ అక్కడేనా? అందరూ చెన్నై. తెలుగులో ఇంకేమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా గుండమ్మ కథ కాకుండా? కాదు, ఇప్పటికీ ఇది ఒకటేనా? తెలుగులో ఫస్ట్ ఇదేనా? సెకండ్. యా. అంటే తెలుగులో ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? అదే నేను మిస్టర్ చెన్నై గెలిచాను కదా, అది దానికి వచ్చిన జడ్జి ఒకరు, సీరియల్ సంబంధించిన ఒకరు. అప్పుడు ఆ సీరియల్ ఒకటి తమిళ్లో జరుగుతుంది. ఓకే. వాళ్ళు ఆ సీరియల్ని తెలుగులో రీమేక్ చేయడానికి థాట్లో ఉన్నారు. అప్పుడు నన్ను అడిగారు, ఈ సీరియల్ మనం తెలుగులో చేయబోతున్నాము, చేస్తారా అని. నాకు ఒక్క వర్డ్ కూడా తెలియదు తెలుగు, బట్ మాకు దొరకాల్సిన ఆపర్చునిటీస్ డబుల్ అయిపోతుంది, మా ఆడియన్స్ డబుల్ అయిపోతారు, అండ్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది నా దృష్టిలో ఇట్స్ అ వెరీ బిగ్ అసెట్ వీ కెన్ ఎర్న్ ఫర్ అవర్ సెల్ఫ్. సో ఆ లాంగ్వేజ్ నేర్చుకున్న ఒక ఛాన్స్ కోసమే ఇది సెలెక్ట్ చూస్ చేసి వచ్చాను. ఇప్పుడు కంప్లీట్గా లాంగ్వేజ్ వచ్చింది అనుకుంటున్నా. చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు. నాకైతే చెన్నై తమిళ్ ఒక్క ముక్క కూడా రాదు అసలు. ఇంకా అందులో నాకు బేసిక్గా నేర్చుకోవడం చాలా ఇంట్రెస్టింగ్, బట్ ఇంకా నేర్చుకోలేదు. నేనే అదే తెలుగు నేర్చుకున్న వరకు టఫ్గా ఉంటుంది అనుకున్నా. అవును. బట్ వచ్చి ఇక్కడ పని చేస్తే వచ్చేసింది.
బేసిక్గా అన్ని లాంగ్వేజెస్ కంటే తెలుగు చాలా టఫ్ అని అంటూ ఉంటారు. బట్ మీరు తెలుగు నేర్చుకొని ఇంత అసలు ఎట్లా మాట్లాడుతున్నారంటే మాకంటే బాగా మాట్లాడుతున్నారు మీరు. అండ్ గుండమ్మ కథ ఈ సీరియల్లో మీ రోల్ ఎలా ఉండబోతోంది, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్లీ నేను సీరియల్లో నా రోల్, నేను ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అన్నమాట. నేను రియల్ లైఫ్లో కూడా అలాగే, నేను చాలా డయట్ ఓరియంటెడ్ ఫిట్నెస్ ఫ్రీక్లానే ఉంటా. ఇప్పుడు అసలు సీరియల్లో వచ్చిన తర్వాత కొంచెం మానేసా, టైం దొరకలేదు కాబట్టి. సో అలాంటి ఒక రోల్, అండ్ నా పని ఫ్యాషన్ కోచ్ అనమాట. సో నా లైఫ్లో నాకు సంబంధం లేకుండా ఒక అమ్మాయి, లావుగా ఉన్న ఒక అమ్మాయి ఒక అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తుంది. నాకు తనకు పెళ్ళి అయిపోతుంది. మా ట్రావెల్ ఎలా ఉంది, నేను తనతో ఎలా సెట్ అవుతానా లేదా, తను నన్ను చాలా ఇష్టపడుతున్నారు, నేను కొంచెం ఇబ్బంది పడుతున్నా. నాకు నేను అనుకున్న నా మైండ్ సెట్కి అమ్మ డిఫరెంట్ ఉన్నారు కదా అని. బట్ తన మంచితనాన్ని చూసి నేను కొంచెంగా మారుతున్నా. సో అదే స్టోరీ. బట్ ఇంకా నేను తనని ఫుల్ అక్సెప్ట్ చేయలేదు, ఉంది లోపల, బట్ అది బయటకి చూపించలేదు. ఇంకా చూసాము మీ షూటింగ్ స్పాట్ లో చాలా కష్టపడుతున్నారు బాబోయ్, అసలు పొద్దుటి నుంచి ఇప్పటి వరకు అసలు అలాగే యాక్ట్ చేస్తా ఉన్నారు. ఆ కలర్స్ ఏంటి? ఇది ఏదో ఒక రోల్, మా గుండమ్మ ఒక బాక్సింగ్ బ్యాగ్ ని కొడతారు, బాక్స్ పగిలి అది వచ్చి మా మీద పడి ఇలా అయిందని. మీ గుండమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మా గుండమ్మ గురించి అంటే సీరియల్ క్యారెక్టర్ గుండమ్మనా, లేదు సీరియల్ క్యారెక్టర్ గుండమ్మ గురించి చెప్పాలంటే అది మీకే తెలిసి ఉంటుంది. అది గుండమ్మ గురించి చూస్తారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. మేము అనుకుంటాం అసలు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేడు, ఈయన ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు ఇట్లా, తను అంత కష్టపడుతుంది, అంత ప్రేమ చూపిస్తుంది, ఈయన ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది. అది నా చేతిలో లేదు, వాళ్ళు చేయమంటున్నారు, నేను చేస్తాను. సో అది క్యారెక్టరైజేషన్ ఫిక్షన్ కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు మనం అదే చేయాలి కదా. సో అది, అండ్ తను రియల్గా చెప్పాలంటే షీఈస్ ఎ వెరీ స్వీట్ గర్ల్, స్వీట్ గా ఉంటారు. అండ్ నాకు ఒక చెల్లిలాగా, నేను తను ఆల్రెడీ ఒక సీరియల్లో తమిళ్లో చేసాము. నాకు మర్దలు అనమాట. సో అప్పటి నుంచి అన్న చెల్లి అన్న ఆ బంధంతోనే కలిసి వచ్చాము. తర్వాత ఇక్కడ వచ్చి సీరియల్ ముందు మేము పేర్ గా చేస్తే కూడా బయట అన్న చెల్లి లాగే. ఇది ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, దాంతో కట్ అయింది. అంటే షూట్ లోనా? షూట్ లో కాదు, బయట ఇంటి దగ్గర కట్ అయ్యాను. ఓకే, ఎందుకు, ఏం జరిగింది? నాకు కొంచెం హాబీస్, ఇంట్లో ఉన్న అన్ని పని నేనే చేయడం. సో ఎలక్ట్రికల్, కార్పెంటర్స్ అలాంటి వర్క్స్ అలాంటి ఏదో చేస్తున్నప్పుడు ఒక వుడ్ ని కట్ చేయకపోయి స్లిప్ అయ్యి ఫింగర్ కట్ అయి స్ప్లిట్ అయింది. ఓ మై గాడ్, చాలా కష్టపడుతున్నారు నిజంగా.